వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 500 కోట్లు మిస్, చేజేతుల మిస్ చేసుకున్న బుమ్రా. జగన్ ఆస్తుల కేసులో కొత్త మలుపు. 3875 కోట్ల గోనె సంచులను మింగేశారు ఎవరు? కనీసం ముగ్గురిని కనండి లేదా ఈ తిప్పలు తప్పవు, మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రాను చూసి ప్రత్యర్థులు వణుకుతున్నారు. అతడు బరిలోకి దిగుతున్నాడంటేనే భయపడుతున్నారు. అంతగా మోడర్న్ క్రికెట్ను డామినేట్ చేస్తున్నాడు ఈ భారత్ పేస్ గన్. బౌలింగ్ టాలెంట్తో ఇటు ఫ్యాన్ బేస్, క్రేజ్, పాపులారిటీని భారీగా పెంచుకున్న ఈ స్పీడ్ స్టార్ అటు అర్జన్లోనూ దూసుకెళ్తున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఆడటం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకుంటున్నాడు. యాడ్స్లో నటిస్తూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్నోడు 500 కోట్లు భారీ మొత్తాన్ని మిస్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో ఇవాళ ఈ కేసులో ఏటు నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్జ్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటీసులపై విచారణ చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డి విచారించాలని ఇప్పటికే ఐసీఐ నోటీసులు ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. విజయసాయిరెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది ఎంఎస్ ప్రసాద్ కోరారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరించింది. ఐసీఐ వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల తీరు గుడితో పాటు గుడిలోని లింగాన్ని మింగేసిన చందంగా ఉంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల రూపాయల ధాన్యాన్ని అమ్ముకున్న మిల్లర్లు వడ్లతో పాటు గోనె సంచులను కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. తట్టుబస్తాయే కదా అని అధికారులు లెక్క చేయకుండా వదిలేయడంతో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆదాయానికి ఏకంగా 3875 కోట్ల గండి పడింది. ఈ బస్తాలకు సంబంధించి ఏకంగా 10 ఏళ్లుగా ఆడిట్ అనేది జరగలేదు. దీనితో వీటిని అమ్ముకోవడం అలవాటుగా మారి భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఇందులో డిప్యూటీ తహసీల్దార్ల నుంచి మొదలుకొని జిల్లా మేనేజర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారుల దాకా అందరి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఏళ్ల తరబడి ఆడిట్ చేయకుండా, లెక్కలు తేల్చకుండా వదిలేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనివల్ల కార్పొరేషన్కు రావాల్సిన ఆదాయం భారీగా స్తంభించిపోయింది. సాధారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోనె సంచుల్లో నింపి రైస్ మిల్లర్లకు పంపిస్తూ ఉంటారు. ఒక్కో గోనె నుంచి 40 కిలోల ధాన్యం నింపే అవకాశం ఉంటుంది. అంటే 1 క్వింటాల ధాన్యం నింపడానికి 2.5 బస్తాలు అవసరమవుతాయి. భారత ఆహార సంస్థ నిబంధనల ప్రకారం ఒక సీజన్లో అవసరమయ్యే గోనె సంచుల్లో 54% కొత్తవి, 46% పాత బస్తాలను వాడాల్సి ఉంటుంది. ఇవి వాళ్ళు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ప్రతి భారతీయ కుటుంబం కనీసం 3 పిల్లలను కనాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని హెచ్చరించారు. ఆయన ఆదివారం నాగ్పూర్లో నిర్వహించిన ఖదాలే కుల్ సమ్మేళనంలో ఆయన ప్రసంగిస్తూ ప్రస్తుత జనాభా విధానం 25 ఏళ్ల నాటిదని 1998లో లేదా 2002లో ఖరారు చేశారని, జనసంఖ్య వృద్ధి రేటు 2.1కి తగ్గకూడదని అందులో స్పష్టం చేశారని గుర్తు చేశారు. కుటుంబం సమాజంలో భాగం, ప్రతి కుటుంబం ఓ యూనిట్. జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. వృద్ధి రేటు 2.1కి తక్కువగా ఉంటే సమాజం అంతరించిపోతుంది. ఆ పరిస్థితుల్లో దానిని ఎవరూ నాశనం చేయనక్కర్లేదు, తనంత తానే నాశనం అవుతుంది. భాషలు కనుమరుగవుతాయి, సంస్కృతి నశిస్తుంది. ప్రతి జంట 2 కంటే ఎక్కువ మంది పిల్లలను కనీసం 3 కనాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.